అందరికీ హ్యాపీ కనుమ. ఫైనల్లీ పండగ లాస్ట్ రోజు అయితే వచ్చేసింది. ముందు రోజు మా చెల్లి వాళ్ళ డాన్సెస్ చూసి లేట్ అయిపోయింది. అందుకే లేట్ గా లేచి ఒకేసారి అయితే బ్రంచ్ చేసేసాను. ఆఫ్టర్నూన్ కోసం మా అమ్మ అయితే ఇలా బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. అంతలో నేను మా చెల్లి అయితే వెళ్లి రెడీ అయ్యేసి వచ్చేసాము. ఈవినింగ్ 3:30 అలా అవుతుంది. మేమైతే షికార్ వెళ్ళాము. ప్రతి సంవత్సరం కనుమ రోజు అలానే ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అలా నడుస్తూ పక్క ఊరు వరకు వెళ్తాము. మేమే కాదు, మా చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కూడాను వస్తూ ఉంటారు. మేమే లేట్ అయిపోయామనుకుంటా, అందుకే ఎవరు కనిపించట్లేదు. అలా షికార్కి వెళ్ళేటప్పుడు ఆవుల్ని కూడా దర్శించుకున్నాము. ఇంకా మేమైతే అలా నడుస్తూ వెళ్ళిపోయాము. మాకు దగ్గరలో ఉండే ఊరైతే కేసివిడ. మేమైతే ఎప్పుడు ఆ ఊరు వరకే వెళ్తాము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అయ్యేటప్పుడు మిగతా ఊరు వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే మేమే ఫస్ట్ వెళ్ళి రిటర్న్ అయిపోతున్నాం. మా ఊర్లో అయితే ఒక పెద్ద స్కూల్ ఉంటది అండ్ అక్కడ చెట్లు కూడా బాగుంటాయి. బాదం చెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. స్కూల్ లోపల అయితే ఇలా ఉంటది, చాలా బాగుంది కదా. ఇంకా స్కూల్లో ఫొటోస్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాక మా అన్నయ్య వాళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర లాక్కొని నేను మా చెల్లి కూడా కొద్దిసేపు క్రికెట్ ఆడాము. మా క్రికెట్ అయిపోయాక ఫ్రెష్ అయ్యి అయితే నైట్ డిన్నర్ చేసేసాము. ఆఫ్టర్నూన్ మా అమ్మ బిర్యానీ చేసింది కదా, అది ప్లస్ నాటుకోడి కర్రీ. ఇంకా డిన్నర్ అయిపోయాక మా అత్త అయితే పిండి వంటలు చేసాం, తిను టేస్ట్ చేయని ఇచ్చింది. అందులో కొన్ని అయితే తిన్నాను. ఇన్ని రోజులు బిజీగా ఉండి టీవీ చూడలేదు కదా అని టీవీ చూడడానికి వస్తే మా తేజు అయితే కార్టూన్ న్యూస్ చూస్తుంది. మేము కూడా ఆ న్యూస్ చూస్తూ మిగతా చేతికి గోరింటాకు పెట్టుకున్నాము. ఇంకా మా ఇంటికి వచ్చేసి చలిమంట పెట్టుకుని మా చెల్లి వాళ్ళైతే డాన్స్ చేస్తున్నారు కదా, అదైతే చూస్తూ ఉన్నాము. కరెక్ట్ గా అప్పుడే వచ్చారు డాన్సర్స్. ఏ సాంగ్ కి డాన్స్ చేయాలా అని డిస్కస్ చేసుకొని వచ్చి మరి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా వాళ్ళు డాన్స్ అయిపోయాక అయితే మా చెల్లి వాళ్ళు కూడా మళ్ళీ స్టేజ్ లాగేసుకొని ఇంకా వాళ్ళే డాన్స్ చేయడం మొదలెట్టారు. ఇలా అయితే మా పండగ అయిపోయింది.